తెలంగాణ బీజేపీకి సంకట పరిస్థితి ఏర్పడింది. ఉనికి చాటుకోవడానికి ఏం చేయాలో తోచడం లేదు. కారెక్కాలా వద్దా? ఒకవేళ ఎక్కితే తోక పార్టీగా ఉండిపోయే ప్రమాదముందా? ఇలాంటి ఆలోచనల్లోనే మునిగి తేలుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. 2 రోజులుగా భద్రాచలంలో తెలంగాణ బీజేపీ నేతలు నిర్వహిస్తున్న కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా ఆ పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఇదే. తెలంగాణలో టీఆర్ఎస్ తో జోడీ కట్టి ముందుకెళితే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయన్న దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల సందర్భంలో కిషన్ రెడ్డి సహా పలువురు తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తుకు సుముఖత చూపలేదు. అప్పట్లోనే వాళ్లంతా టీఆర్ఎస్ తో జోడీ కట్టాలని ఆశించినప్పటికీ అధిష్టానం నిర్ణయంతో అదీ కుదరలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారైనా టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బావుంటుందేమోనని ఆ వర్గం ఆలోచన చేస్తుంది. పైగా మోడీ డిమానిటైజేషన్ నిర్ణయం వెలువడ్డ వెంటనే మొట్టమొదట ఆ నిర్ణయాన్ని స్వాగతించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే కావడంతో టీఆర్ఎస్ తో దోస్తీ సబబు కూడా అని ఆ వర్గం భావిస్తోంది.